హాయ్ వ్యూవర్స్, నా తోటలోని కొత్త మొక్కలు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సర్వశుద్ధి మొక్క. ఈ మొక్కని మనం దీని కర్రని పెడితే వచ్చేస్తుంది. కసువు మొక్క నాటుతాం కదా మనం, అలా చెరుకు గడ, కసువు మొక్క, ఆవులకి పశువులకి అలా అన్నమాట. నాటితే వచ్చేస్తుంది. నాటుకోండి, మంచిది, చాలా మంచిది. ఇది ఆకుకూర అండి. ఇది బచ్చల ఆకులాగా కొంచెం ఈ ఫ్లవర్స్ అయితే పింక్గా ఉంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి. దీన్ని కూడా మనం ఆకు తీసుకున్న తర్వాత ముదురు కొమ్మ ఉంటుంది కదా, లేదా నార్మల్గా లేత కొమ్మను కూడా నాటితే మనం మట్టిలో వచ్చేస్తుంది. అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆకుకూర. ఇది సెంటు రోజా చెట్టు అండి. ఇది పెట్టి 2 months అయింది. చాలా బాగా మనం గుల్కండు అవి తయారు చేస్తారు కదా, అలాంటి రోస్ అన్నమాట. సెంటు వాటికి ఉపయోగించే రోస్ చెట్టు. ఇది తామర చెట్టు అండి. కలువ పూలు తామరో తెలియదు కానీ, బట్ ఇది మేము పూజా సామాన్లు అంగిట్లో తెచ్చిన గింజలను నాటి నేను ఒక బకెట్లో పెట్టి ఈ తొట్టెలో పెట్టేశాను. ఇందులో ఫిష్లు కూడా ఉన్నాయి. ఇది నల్ల పసుపు. ఈ పక్కనే ఉన్నది కందగడ్డ చెట్టు. పసుపు పక్కన నేను చూపిస్తున్నాను, నా చెయ్యి అక్కడ ఉండేది కందగడ్డ చెట్టు. ఇది కూడా పూజా సామాన్లు అంగిట్లో తెచ్చానండి నేను, నల్ల పసుపు కొమ్మలని. ఈ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు పూర్తి సమాచారం కోసం చూడండి ఆ వీడియోని. నల్ల పసుపుని గురించి ఇవన్నీ నల్ల పసుపు చెట్లు. ఇది నార్మల్ పసుపు చెట్టు. ఇంతకు మునుపు అయితే నేను పసుపుని పెంచాను, నార్మల్ పసుపుని. అది ఒకటి ఉండిపోయి ఏదో గడ్డ వచ్చింది వీళ్ళకి. ఇదండి కందగడ్డ చెట్టు. ఇది నేను ఊర్లోకి వస్తాయి కదా, మాకేమో ఊర్లోకి తెచ్చినారు 30 rupees కేజీ అని. అప్పుడు తీసుకున్నాను ఈ చెట్టుని, ఈ గడ్డల్ని. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి, ఈ కందగడ్డ పిలకలు అంటారు వీటిని. మేము తీసుకున్నప్పుడు ఆయన అడిగాను, ఏమయ్యా ఇవి నాటితే వస్తాయా అంటే, రావమ్మా అని చెప్పాడు. నాటేసి నేను 3 months అయిపోయింది. వీటిని గురించి మర్చిపోయాను కూడా. ఇవి ఇప్పుడు వర్షం పడింది కదా, తొలకరింపులు, అప్పుడు ఉన్నట్టుండి చెట్లు వచ్చేస్తున్నాయి. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. నేను మా అమ్మని అడిగాను, ఏంటమ్మా ఏం చెట్లు ఇవి అంటే, ఇవి కందగడ్డ చెట్టు అని చెప్పిందండి. దాన్ని చూసిన తర్వాత అవును నేను నాటాను కదా అని అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది వీటిని చూసిన తర్వాత. అంటే కందగడ్డలు కూడా వస్తాయి, మనం నాటచ్చు అనేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. చూడండి కందగడ్డ చెట్టుని. ఇది అందరికీ తెలిసిన చెట్టే, మనీ ప్లాంట్. కానీ నా తోటలో లేదు, నేను కొత్తగా తీసుకొచ్చి పెట్టాను. 3 months అయింది పెట్టి. ఇది సజ్జ అండి. ఈ సజ్జ చెట్టు చాలా రోజులుగా ఉంది, 3 months పైగా. ఇది మేము సజ్జలు ఎండబెట్టినప్పుడు పడి మొలిచింది.
అది అలాగే సజ్జ కంకిలు రావడం, గింజలు రావడం, పిచ్చుకలు అవి తినడం, మళ్ళా పాపం అది సజ్జ కంకి వేయడం, ఇలా జరుగుతూనే ఉంది. చాలా రోజులుగా ఉంది. ఇదిగోండి టేబుల్ రోజాలు. ఇవి 4 రకాలు ఉన్నాయి. వైట్, లైట్ పింక్, పింక్ అండ్ ఎల్లో. అటు పక్క ఉండేది నల్లేరు చెట్టు అండి. ఇది నల్లేరులో మామూలుగా నల్లేరు అంటే 4 సైడ్స్ ఉంటాయి కదా, అది మాత్రం పచ్చడి చేసుకొని తింటామండి. ఇది 4 సైడ్స్ ఉండదు, నున్నగా ఉంటుంది, మన కర్రలాగా. దీన్ని పచ్చడి చేసుకోరు, ఓన్లీ మనం దిష్టి పర్పస్గా దీన్ని పెంచుకోవచ్చు ఇంటి ముందర. అందుకనేసి నేను పెంచాను. అది బాగా స్ప్రెడ్ అయిపోయింది. అదేనండి అది, ఆ పింక్ ఫ్లవర్ పక్కన ఉండేది పెద్దగా ఉంది. ఈ నల్లేరుని తినరండి, 4 పక్షాలుగా ఉంటుంది అది. అది ఆ నల్లేరుని మాత్రమే చిగుర్లు పచ్చడి చేసుకొని తింటారు. చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నల్లేరు పచ్చడి చేసుకొని తింటే పొట్టలో ఎవరన్నా మనకు నుల్లి పురుగులు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా చనిపోతాయంటండి. చాలా మంచిది ఆయుర్వేద పరంగా. తినండి, చాలా రుచిగా ఉంటుంది. కానీ ఈ నల్లేరు కాదండి, 4 పక్షాలుగా ఉంటుంది. మనం అలాంటి నల్లేరు చిగుర్లు మాత్రమే పచ్చడి చేసుకొని తినండి. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇది నేను గేట్ ముందర పెట్టాను పైన, అవి కిందకి వస్తే చాలా బాగుంటుందని అట్రాక్టివ్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.